అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అకాల వర్షాలతో తడిసిన తమ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో కురిసిన వానకు ధాన్యం తడిసింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధోలిమిట్ట మండలాల్లో బలమైన ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో గాలివానకు రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మామిడికాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పర్ణశాలలో ఈదురుగాళ్లకు పలు షాపులు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల చెట్లు కూలగా విద్యుత్ స్తంభాలు విరిగాయి. గణపూర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాసులు తడిశాయి. ఖానాపురం, ఆత్మకూర్, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో ఈదురుగాళ్లకు పలువురి ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్, చిల్పూర్ మండలాల్లో మామిడికాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. మరోవైపు అకాల వర్షానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చొప్పదండి, గంగాధరలోని మార్కెట్లోనూ ధాన్యం తడిసింది. రేకొండలో చందవేని పద్మ, అల్లెపురాముల ఇండ్లు నేలకూలాయి. సీతారాంపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా పలువురు ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధర్మారం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.